Friends, this is Hari Kumar, Accounts Faculty. Today, day before exam strategy for CA Foundation, June 2024. సో ఈ ఎగ్జామినేషన్ సిలబస్ మారిన తర్వాత ఉండేటటువంటి ఫస్ట్ ఎగ్జామినేషన్. అలా అని సిలబస్ టోటల్గా ఏం చేంజ్ అవ్వలేదండి. ఒక 5 చాప్టర్స్ని తీసేసి ఇంకొక 5 చాప్టర్స్ని యాడ్ చేశాడు అంతే. అంతకు మించి దాంట్లో చేంజ్ ఏం లేదు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ప్రీవియస్ ఎలా ఉందో సేమ్ ప్యాటర్న్లోనే ఉంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి కొంత నర్వస్కి గురవుతూ ఉంటారు. నేను బిలో యావరేజ్ స్టూడెంట్స్ విషయంలో చిన్న సజెషన్ ఏంటి అంటే, నువ్వు 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయాలని ట్రై చేయొద్దు. 80 మార్క్స్కి అటెంప్ట్ చేయండి. మీకు 60 వచ్చినా చాలు, అది గుర్తుపెట్టుకోండి. సో అయితే దీంట్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటివి ఏరియాస్ ఏంటి డే బిఫోర్ అంటే, ఫస్ట్ వన్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. అన్ని చాప్టర్స్లో ఉన్న ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకున్న టైంని కేటాయించండి. ఒక 3 to 4 అవర్స్ కేవలం ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్కి కేటాయించండి. ట్రూ ఆర్ ఫాల్స్లో 12కి 9 మార్క్స్ అన్న నువ్వు గెయిన్ చేయగలగాలి, అది గుర్తుంచుకోండి. సెకండ్ స్టెప్, ప్రాబ్లమ్స్ వచ్చేసినప్పటికీ మీరు కంపెనీ అకౌంట్స్లో ఇష్యూ ఆఫ్ షేర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కంపెనీ అకౌంట్స్లో ఉన్నటువంటి చాప్టర్లో ఇష్యూ ఆఫ్ షేర్స్ మనకి 10 to 15 మార్క్స్కి కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కొత్త చాప్టర్స్ వచ్చినాయి కదా సార్, దాని మీద కవర్ చేస్తాడు. కంపారిటివ్ ఇష్యూ ఆఫ్ షేర్స్తో చూస్తే అవి స్మాల్ చాప్టర్సే కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్స్ మీద 10 to 15 మార్క్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 మార్క్స్ అన్న కవర్ అయితే కాబట్టి ఫస్ట్ మీరు కంపెనీ అకౌంట్స్లో ఇష్యూ ఆఫ్ షేర్స్ని ఎంట్రీస్ రాయటాన్ని, ఫర్ ఫ్యూచర్ని, రీఇష్యూని చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ప్రిఫరెన్షియల్ షేర్స్ అండ్ డిబెంచర్స్ని ఒకసారి చూసుకోండి. సో ఈ 2 చాప్టర్స్ నుంచే మీకు 20 to 25 మార్క్స్ కవర్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీరు ఈ చాప్టర్స్ని వదలమాకండి. సార్ దీంట్లో ఇక వదిలేసిందంటూ రైట్ ఇష్యూ అండ్ బోనస్ ఇష్యూ కదా సార్ అంటే, మీరు రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ చూసినప్పుడు దాంట్లో బోనస్ షేర్ సంబంధించిన పాయింట్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేయకుండా మీరు కంపెనీ అకౌంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావాలి అంటే నువ్వు మిస్టేక్స్ తక్కువ చేయడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్ ఏంటంటే కంపెనీ అకౌంట్స్. దాన్ని ఫస్ట్ రిఫర్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కంపెనీ అకౌంట్స్ని రిఫర్ చేయండి. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మీకు టిపికల్గా ఉన్న చాప్టర్స్ని బేసిక్ మోడల్స్ చూడండి. ఎన్పిఓ కానీ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ కానీ ఇలాంటి చాప్టర్స్ మీకు టఫ్ అనిపిస్తే వాటిల్లో బేసిక్ అండ్ మోడరేట్ ప్రాబ్లమ్స్ వరకు రిఫర్ చేయండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూడండి. ఎన్పిఓలో లాస్ట్ టైం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు కాబట్టి ఈసారి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఇస్తాడు. ఈజీగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఇస్తాడు. మీరు టిపికల్గా ఎన్పిఓ టఫ్గా ఉంటుంది సార్ అని ఆలోచన చేయొద్దు. మీరు బేసిక్ ప్రిపేర్ అయినా కూడా ఎన్పిఓని మీరు 75% ప్రాబ్లం ఆన్సర్ చేయగలుగుతారు. 60% ఆఫ్ ద మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఫస్ట్ వన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకో విషయం ఏంటి అంటే, మీరు ఏ చాప్టర్ని చాయిస్ పెట్టద్దు. ఒక్కసారి రిఫర్ చేసిన తర్వాత వెళ్ళండి. ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ని కూడా ఒకసారి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, నువ్వు అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ని రిఫర్ చేస్తూ టైం కిల్ చేయొద్దు. స్టార్టింగ్ డేటాస్ ప్రిపరేషన్, క్రెడిటార్ అకౌంట్ ప్రిపరేషన్, క్రెడిట్ సేల్స్ ఫైండింగ్, క్రెడిట్ పర్చేజెస్ ఫైండింగ్, ఇలాంటివి క్యాష్ అకౌంట్ ప్రిపరేషన్, ఇలాంటివి మెయిన్ కాన్సెప్ట్స్ చూసుకొని వెళ్ళండి. సో ఎన్పిఓ ఇన్కంప్లీటెడ్ రికార్డ్స్ రెండింటినీ కూడా జాగ్రత్తగా రిఫర్ చేయండి. ఫోర్త్ స్టెప్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ చూడండి.
పార్ట్నర్షిప్ అకౌంట్స్లో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ చూడండి. ఫస్ట్ డెత్ చూడండి, తర్వాత అడ్మిషన్ చూడండి. డెత్లో ఏం నేర్చుకోవాలి సార్? P&L సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు P&L సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిసీజ్డ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్, హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్, ద ప్రాఫిట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. అదొక్కటి నేర్చుకుంటే మీకు పార్ట్నర్షిప్లో డెత్లో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, వాటిని చూడండి. నెక్స్ట్ స్టెప్ ఫిఫ్త్ది ఫైనల్ అకౌంట్స్. రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ చూడాలి. ఏది కూడా చాప్టర్ని చాయిస్ పెట్టద్దండి, ఏ చాప్టర్ని చాయిస్ పెట్టద్దు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ బిల్స్ చూడండి, అకామిడేషన్ బిల్స్ లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి ట్రేడ్ బిల్స్ చూసుకోండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ చూడండి. ముఖ్యంగా రెక్టిఫికేషన్ని చాయిస్ అసలు పెట్టద్దు, రెక్టిఫికేషన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు టిపికల్ అనిపిస్తే, మీకు లేదు సార్ నేను అంత ఏరియాని ప్రిపేర్ అవ్వలేను అనుకుంటే ఇన్వెంటరీ చాప్టర్లో స్టాక్ టేకింగ్ వరకు చూసుకొని వెళ్ళండి. చూసుకోండి అన్నాను, నువ్వు చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే దాన్ని పక్కన పెట్టేసే, అంతే తప్ప దాని గురించి నువ్వు ఆలోచించి నేను ఈ చాప్టర్స్ చూసుకోలేకపోయాను అనే ఆలోచన చేయొద్దు. టైం కేటాయించండి, ప్రతి చాప్టర్కి కూడా ఎక్కువసేపు కేటాయించకుండా హాఫ్ ఎన్ అవర్ అంతే, ఎక్కువసేపు కేటాయించు. ట్రూ ఆర్ ఫాల్స్కి ఎక్కువ టైం పెట్టమని చెప్పాను. ట్రూ ఆర్ ఫాల్స్లో నీకు మంచి మార్కులు వచ్చినాయి అంటే నువ్వు 100% క్వాలిఫై అవుతావు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది ట్రూ ఆర్ ఫాల్స్ని నెగ్లిజెన్సీ చేస్తున్నారు. సో అలా కాకుండా ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నిటినీ చదువుకోవడం మొదలుపెట్టండి. సార్ నాకు ట్రూ ఆర్ ఫాల్స్ బల్కీగా ఉన్నాయి సార్, నేను ప్రిపేర్ అవ్వలేను అని అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఏ బిలో యావరేజ్ స్టూడెంట్ అనుకుంటే స్టడీ మెటీరియల్ రిలేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయండి. మీకు సింబల్ మీకు ఇలా యూరో సింబల్తో ఉంటాయి, ఆ యూరో సింబల్ని మీరు వాడుకోండి, యూరో సింబల్ని మీరు వాడుకోండి. అర్థమైందా అండి? సో అది యూస్ చేస్తే మీకు చాలా కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో లేదు స్టడీ మెటీరియల్ నీ చేతిలో ఉంది, స్టడీ మెటీరియల్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్లో ఉన్న ట్రూ ఆర్ ఫాల్స్ అన్నీ చూసుకోండి. వెంటనే చాలామంది అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్ మొత్తం చదవాలా సార్ అని చెప్పంటున్నారు. నువ్వు చూసుకుంటే ఫస్ట్ 2 యూనిట్స్ రిఫర్ చేసి వెళ్ళు అంతే, ఇంకా మిగతా ఏం పట్టుకోమాక, టైం కిల్ అయిపోతుంది. మీరు ప్రాబ్లమాటిక్కి ప్రయారిటీ ఇస్తూ ఈ పైన చాప్టర్స్ అన్నీ ప్రయారిటీ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ చాప్టర్స్ని అవుట్లుక్ వేయండి, అంతే తప్ప పొరపాటును కూడా టైంని కిల్ చేయమాకండి. హాఫ్ ఎన్ అవర్ ప్రతి చాప్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రతి చాప్టర్కి హాఫ్ ఎన్ అవర్ ఇవ్వండి. మీకు చిన్న చిన్న చాప్టర్స్ లైక్ BRS, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిప్రిషియేషన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఇన్వెంటరీస్, ఇలాంటి చిన్న చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్కులు 5 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్, లాస్ట్ వన్ డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్, దీంట్లో హైయెస్ట్ క్యాపిటల్ మెథడ్ ఉంది కదండి. ఆప్షన్లో మీరు ముఖ్యంగా 2 పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఫర్మ్ డిజల్యూట్ అయితే రియలైజేషన్ అకౌంట్ ప్రిపరేషన్, తర్వాత దాంట్లో అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఏం చూడొద్దు. తర్వాత మ్యాక్సిమం లాస్ మెథడ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమౌంట్ ఉంది కదండి, పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం కదా, ఆ పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్లో మ్యాక్సిమం లాస్ మెథడ్ అండ్ హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ ఉంది. ఆ రెండిటిని మీరు రిఫర్ చేయండి, ఆ రెండిటిని రిఫర్ చేస్తే మీకు ఎనఫ్. వీటితో మీరు చక్కగా ఎగ్జామ్ రాసి రావచ్చు. కాన్ఫిడెన్స్తో వెళ్ళండి ఎగ్జామ్కి, భయంతో వెళ్ళొద్దు. మీకు చాలా ఈజీగా పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్స్ ఎప్పుడు కూడా సిలబస్ చేంజ్ అయినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా వెళ్ళి రాయండి. మీకు ఈ చాప్టర్ దీని కాన్ఫిడెన్స్తో రిమైనింగ్ పేపర్స్ చాలా చక్కగా రాయగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.